నీ శిరస్సు మీద రోమ ద్వారములను నియమించిన వాడు ఆయన. ఆయనకెందుకు తెలియదు? హల్లెలూయా. తెలుసు ఆయనకి. దీన్ని బట్టి ఆలోచించు. కొంతమంది ఏం అదురుకొని చస్తారో ఏదో చేస్తున్నారన్నయ్య, నా మీద ఏదో చేస్తున్నారు అన్నయ్య, మొత్తానికి మాదికి ఏదో జరుగుతుందన్న, అంతా రివర్స్. నీ బొంద ఏంటి జరిగేది? దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి హత్తుకొనుండు, దేవునికి నమ్మకంగా ఉండు, దేవుని ఎదుట దోషములను దిద్దుకొని నిర్దోషంగా బ్రతుకు. ఎవడేం చేస్తాడో చూద్దాం. ఎవడేం చేస్తాడు? నిన్ను అవమానపరచాలని, నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, నిన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నీ నాశనాన్ని కళ్ళారా చూడాలన్నా వారి పతనము, వారి నాశనం నువ్వు చూస్తావు కళ్ళారా. నిన్ను అలా పతనం చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే నువ్వు. ఎందుకంటే వాడు ఎవరితో పెట్టుకుంటున్నాడో తెలుసా? నీతో కాదు, నీకు తోడై ఉన్న వానితో పెట్టుకుంటున్నాడు.